హాయ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఏపీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి జరిమానా, అనుమతి గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు. విశాఖకు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ 87,000 కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు. అనంతపురం శిశుగృహంలో పసికందు మృతి ఘటనపై ప్రభుత్వం చర్యలు. ఐసీడీఎస్ పీడీ నాగమణి సస్పెండ్. కన్నడ బిగ్ బాస్ హౌస్కు తాళాలు, వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అధికారుల నిర్ణయం. విశాఖలో భారత్ ఆసీస్ వన్డే టికెట్ ధరలు బాగా తగ్గింపు. ఎల్లుండి మ్యాచ్ రేట్ 150, తర్వాత మ్యాచ్లు 100 రూపాయలకే ఫిక్స్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 16న ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. మొదట శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయన శ్రీశైలం క్షేత్రానికి రావడం ఇదే తొలిసారి. అలాగే కర్నూలులో రోడ్ షో నిర్వహించాక ఓరవకల్లు ఇండస్ట్రియల్ పార్క్లో 300 ఎకరాల్లో నిర్మించే డ్రోన్ హబ్కు శంకుస్థాపన చేస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ టి మురళీకృష్ణ అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. యా రైట్. ప్రధాని శంకుస్థాపన చేసే డ్రోన్ హబ్ ప్రత్యేకతలు ఏంటి? ఈ నెల 16వ తేదీన ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు రానున్న ప్రధాని మోడీ ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్నటువంటి డ్రోన్ హబ్ ను శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 300 ఎకరాల్లో ఈ డ్రోన్ హబ్ అనేది ఏర్పాటు కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ సంబంధించి ఈ డ్రోన్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. 300 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ డ్రోన్ హబ్ లోనే అటు ఈ శిక్షణకు సంబంధించి ఏదైతే ఈ డ్రోన్ శిక్షణ ఉంటుందో ఆ శిక్షణతో పాటు అక్కడే డ్రోన్ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. భారతదేశంలోనే ఇదే మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ హబ్ గా కూడా ఏర్పాటు కానుంది. అయితే దీని ద్వారా దాదాపు 13,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా పరోక్షంగా 27,000 మందికి పైగా ఈ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి రాజ్ కుమార్. అయితే ఇప్పటికే ఓర్వకల్లో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభం కానుంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రధాని సందర్శించే అవకాశం ఉంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా కూడా 10,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తం మీద కర్నూలు జిల్లా ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడి ఉపాధి కోసం వలస వెళ్ళినటువంటి వారంతా కూడా ఇప్పుడు ఇక్కడే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తం మీద వలసలతో రాయలసీమ జిల్లాల్లో వలసలతో ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రజానికం కూడా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు ప్రభుత్వ తరపున అధికారులు. అయితే
మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ డ్రోన్ హబ్ అనేది ఒక ప్రత్యేకతగా ఒక ఐకానిక్ గా నిలవనుంది. కర్నూలు జిల్లాను ఒక ఐకానిక్ గా ఆ, ఆ, తయారు చేయనుందని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. ఓకే, రైట్ మురళీకృష్ణ. ఇక ప్రధాని పాల్గొనే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభ ఏర్పాట్లపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధాని పాల్గొననున్న ఈ సూపర్ 6 సూపర్ జిఎస్టీ సంబంధించి రోడ్ షో అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. అదే నన్నూరు టోల్గేట్ ప్రాంతంలో ప్రైవేట్ వెంచర్ అయినటువంటి రాగమయూరి వెంచర్ లో ఈ ప్రధాని పాల్గొనే సభ ఏర్పాట్లను కూడా పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలోని స్థలానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా పూర్తిగా చదును చేసే పనిలో పడ్డారు అధికారులు. దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేసుకొని ఆ సభా ప్రాంగణాన్ని అంతటిని కూడా చక్కగా క్లీన్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆ సభా ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా అక్కడికి వెళ్లి ఆ సభా ప్రాంగణం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అని ప్రణాళికలు వేసుకొని సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి వీక్షిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు కూడా మంత్రులు కూడా ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఎట్లా ఈ సభను ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రణాళికలను కూడా రూపొందిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సభకు సంబంధించి ప్రధానితో పాటు మంత్రులు, అదే విధంగా కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలను కూడా భారీగా మోహరింపజేస్తున్నారు. దాదాపు 60,000 మంది పైగా పోలీసులు భద్రతా బలగాలు ఈ భద్రతలో పాల్గొననున్నారు రాజ్ కుమార్. ఓకే మురళీకృష్ణ, ఇక మోడీ శ్రీశైలం ఆలయం రావడానికి ఇదే తొలిసారి కదా, మరి అక్కడ షెడ్యూల్ ఎలా ఉంది? అయితే తొలిసారిగా శ్రీశైలం ఆలయాన్ని సందర్శించనున్నారు మోడీ. మొట్టమొదటిసారిగా శ్రీశైలం రానున్నారు. శ్రీశైలం వచ్చిన తర్వాత మొదటగా సున్నిపేట నుంచి శ్రీశైలం చేరుకొని అక్కడ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత అధికారులు, అదే విధంగా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు ప్రధానికి సమర్పించనున్నది. ఆలయాన్ని అభివృద్ధికి సంబంధించి తిరుపతి తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మోదీకి విన్నవించనున్నారు అధికారులు. దాదాపు 1,600 కోట్ల రూపాయలతో ఈ అంచనాలను సిద్ధం చేసి మోదీ ముందు పెట్టనున్నారు ప్రభుత్వ అధికారులు. అదే విధంగా శ్రీశైలంతో పాటు కర్నూలు జిల్లాను కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా అటు బెంగళూరు, హైదరాబాద్ సెంటర్ పాయింట్ కావడంతో కర్నూలు జిల్లాకు కూడా కొంత నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్ గా దీన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మోడీకి విన్నవించనున్నారు రాజ్ కుమార్. ఓకే, ఇక థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఆ ఊరిలో చిన్న పెద్ద అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా గుండె కోతకు గురవుతున్నారు. ఎప్పుడు ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. తమ గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు. ఒక్కొక్కటిగా నదిలో కలిసిపోతున్న తమ లోగిళ్లను చూసి గుండెలు తరుక్కుపోతున్నాయి. ఆ గ్రామం కృష్ణా జిల్లా మండలంలో ఉంది. ఆ గ్రామం పేరు పాత ఎడ్లక. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ మండలంలో గల నది పరివాహక గ్రామం ఇది. కృష్ణా వరదతో ఈ గ్రామం ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. పాత ఎడ్లక వాళ్లకు విశ్వప్రగామి అండగా నిలిచింది. దాదాపు 450 కుటుంబాలకు 10 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాత ఎడ్లక గురించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కృష్ణా జిల్లా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ కృష్ణారావు. పాత ఎడ్లక గ్రామ పరిస్థితి? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఇది కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ మండలంలో ఉంది. పాత ఎడ్లంక అన్నందుకు ఊరి పేరులోనే పాత అని ఉంది. అట్లాగే ఇది కృష్ణా నదిని ఆనుకుని ఉంటది. ఈ కృష్ణా నదికి ఊరికి వెళ్ళటానికి ఒక దారి ఉంది. అదంతా కుటుంబం మూలంగా ఈ సంవత్సరం ఈ ఏడాది వచ్చిన అధిక వర్షాలకి ఆ గ్రామం కోతకు గురవుతూ వస్తుంది. దాదాపుగా నెల నుంచి ఆ గ్రామంలో కంటి మీద కునుకోకుండా గ్రామస్తులు మాట్లాడుతున్నారు. కృష్ణా నదికి వర్షాల మూలంగా అధిక వరదలు రావడం మూలంగా ఈ వరదలకి ఊరంతా క్రమేణా కోతకు గురవుతుంది. ఇప్పటికే దాదాపు 5-6 ఇళ్ళు గర్భంలో కలిసిపోయాయి. ఏ రోజు ఏ ఇల్లు పడిపోతుందో కృష్ణాలు కలిసిపోద్దా భయంతో ప్రాణాలు గిట్టు పెట్టుకుని అక్కడ వాళ్ళు జీవిస్తున్నారు. ఓకే, రైట్. అయితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఈ సంవత్సరం ఆకస్మిక వరదలు కృష్ణా నదికి
కృష్ణానది గతంలో ఏదన్నా ఒకసారి వరదలు వచ్చాయి. ఈసారి ప్రతి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వరదలు వస్తూనే ఉన్నాయి. ఈ వరదలు రావడం మూలంగా ఆ గ్రామానికి ముప్పు ఏర్పడింది. కోతకు గురవుతుంది. ఇల్లు గది నగరంలో కలిసిపోతున్నాయి. దీని మీద ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆ ఊరికి రక్షణ కూడా నిర్మించాలని, దాని మీద పరిశీలన చేసి ఆ ఊరిని కాపాడాలని అసెంబ్లీలో బుద్ధప్రసాద్ మాట్లాడింది. అట్లాగే కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆ ఊరిని సందర్శించి ఆ ఊర్లో జరుగుతున్నటువంటి నష్టాన్ని, ఎన్ని ఇళ్ళు నదీ గర్భంలో కలిసిపోయాయి, దానికి కారణాలు ఏంటి, దాన్ని ఏం చేయాలి అనేటువంటి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. అది పరిశీలనలో ఉంది. కానీ వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఇంకా బిక్కుబిక్కుమంటూనే బతికి వస్తుంది. రాజ్కుమార్. ఓకే, రైట్ కృష్ణ. ఇక ఈ పాత ఎడ్లంక గ్రామానికి విశ్వ ప్రగామి ట్రస్ట్ నుంచి ఎలాంటి సాయం అంది? విశ్వ ప్రగామి ట్రస్ట్ అనేది ఆ ఊరికి పెద్ద సాయమే చేసింది. ఎందుకంటే ఈ పాత శ్రీలంక అనే గ్రామం దాదాపు 2 నెలలకు పైబడి భయంతోనే ఉన్నారు. వాళ్ళకి పని చేసుకుంటాకే కళ్ళు చేతులు ఆడిన పరిస్థితి. పిల్ల జల్ల అందరూ కూడా ఒకళ్ళ కుటుంబం అంతా కూడా ఒకేసారి కూర్చొని బాధపడుతూ, భయపడుతూ, రాత్రి పగలని తేడా లేకుండా వాళ్ళంతా భయంతోనే జీవిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ జీవనాధారం దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఏదో చిన్న చిన్న సాయం పొందుతూ వచ్చారు. ఈ విశ్వప్రగామి ట్రస్ట్ అనేది హైదరాబాద్ సంబంధించింది. ఈ ట్రస్ట్ ద్వారా మన ఆంధ్రతో పాటు తెలంగాణకు కూడా చేస్తూ ఉంటారు, సాయం అందిస్తుంటారు. దానిలో భాగంగా నోటీస్కి వెళ్ళింది ఇది. వాళ్ళు నిన్న దాదాపు 10 లక్షల రూపాయలు ఇల్లు చేసేటువంటి నిత్యావసర సరుకుల్ని ఒక 450 కుటుంబాలకి అందించారు. వాళ్ళు దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాంటి ఇది చేసినటువంటి సాయం ఇంకా ఎంతమందికి ఆదర్శించాలని ఆ గ్రామస్తులు కావాలి. ప్రభుత్వ పరంగా అది పెద్ద బడ్జెట్ కావాలి, ఆ రక్షణ నిర్మించాలి. ఏదైతే కోతకు గురవుతుందో గ్రామాన్ని కాపాడాలంటే అది ప్రభుత్వం చేసుకోవాలి. కానీ ఈ లోపు వాళ్ళు బతకాలంటే తిండి బట్ట కూడా వాళ్ళు సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంస్థలు విశ్వ ప్రగామి ట్రస్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చి వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా గ్రామస్తులంతా కూడా అభినందనలు తెలిపారు. రైట్ కృష్ణారావు. ఇక ఈ గ్రామం వరద పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఎలాంటి శాశ్వత చర్య చేపట్టాలంటారు? ఇది పాత శ్రీలంక అనేది ఫస్ట్ నుంచి కూడా ఉండేది. ఇటు వరకు ఒకసారి దాదాపు 10 ఏళ్ళకు ఒకసారి వరదలు వచ్చాయి. ఆ 10 ఏళ్ళ వరదలు వచ్చినప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చేసి పునరావాస కేంద్రంలో పెట్టేవాళ్ళు. ఆ వరద తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇళ్ళలో ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి లేదు. వరదలు వారానికి ఒకసారి వరదలు రావడం మూలంగా వీళ్ళకి పునరావాస కేంద్రాలు ఇప్పుడు కూడా ఆ గ్రామం కోతకు గురవడంతో వీళ్ళంతా భయంలో ఉన్నారు. దీని నుంచి బయటపడాలంటే ఆ గ్రామాన్ని ఎక్కడైతే గురవుతుందో దానికి రక్షణ గోడ ఏర్పాటు చేయాలి. రక్షణ గోడ ఏర్పాటు చేసి మా కోతకు గురి కాకుండా గ్రామం కాపాడితే వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి జీవన పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం కానీ, పాత ఎడ్ల అనేది ఒక నదీ గర్భంలోనే ఉంది. వాళ్ళని కాపాడాలంటే రక్షణ గోడ ఒకటే మార్గం. ఆల్రెడీ దాని గురించి ప్రభుత్వానికి నివేదికలు స్థానిక శాసనసభ్యులు కలెక్టర్ ద్వారా వెళ్ళి త్వరలో దానికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఓకే, రైట్ కృష్ణారావు. ఇక బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి? బాధిత కుటుంబాలు అయితే కొన్ని భయంగానే ఉన్నాయి, ఆవేదనతో ఉన్నాయి, ఆందోళనతో ఉన్నాయి. ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యం స్పీడ్ గా మా పట్ల పనిచేయాలని చెప్పేసి ఆ రక్షణ నిర్మించి ఏదైతే కోతకు గురవుతుందో గ్రామం కాపాడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే 5-6 ఇళ్ళు గట్టి గర్భంలో కలిసిపోయి కోత ఇరుసు పడిపోతున్నాయి. నదిలో పడిపోవడం మూలంగా భయంతో వణికిపోతున్నారు వాళ్ళు. కాబట్టి మేము ఈ పరిస్థితి కాబట్టి మాకు రక్షణ కూడా నిర్మించి ఆ ప్రభుత్వం స్పందించి మాకు రక్షణ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అది త్వరగా వేగవంతంగా చేసి పటిష్ట తీసుకుంటేనే మా ప్రాణానికి, మా ఇళ్లకి, బిడ్డల భవిష్యత్తుకి ఒక మార్గం ఉంటుందని కోరుకుంటున్నారు. రాజ్కుమార్. థ్యాంక్ యూ కృష్ణారావు.
అనంతపురం జిల్లాలో నవంబర్ 7, 8 తేదీల్లో రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆర్టీటీ స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే ఉద్యోగుల కోసం వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో జరిగే రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాల గురించి మరింత సమాచారం మా అనంతపురం స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాల వివరాలు ఏంటి? రాజ్ కుమార్ 2025కి సంబంధించి రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు జరగబోతున్నాయి. ఇక్కడ ఇవి ఈ క్రీడల్లో ఇవే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగబోతున్నాయి. నవంబర్ 7, 8 తారీఖుల్లో 3 రోజులు ఇక్కడ అనంతపురం జిల్లా ఉన్న ఆర్డి స్టేడియంలో ఈ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులందరికీ కూడా కలెక్టర్ ఆదేశం జారీ చేసినాడు. దీనికి సంబంధించి ఈ 3 రోజులు ఎటువంటి అవసరాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉద్యోగులందరికీ కూడా సర్వము సకాలంలో అందేటట్టు సమకూర్చాలని చెప్పినాడు. దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ ఆఫీసర్లని కూడా పిలిపించి 108 సర్వీసులు, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇట్లాంటివన్నీ, మెడికల్ కిట్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ నిత్యము ఎవరైనా పాల్గొనేటప్పుడు అయినా కూడా వాళ్ళకి సంబంధించి చికిత్స ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మీరు సంబంధించి ముందు జాగ్రత్త తీసుకోవాలని డిఎంహెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాడు. అదేవిధంగా ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా దాని అగ్నిమాపక దళానికి కూడా ఆదేశాలు జారీ చేసినాడు. ఫైర్ ఒక వాహనాన్ని ఏర్పాటు చేయమని చెప్పినాడు. అదే విధంగా కూడా మనకి క్రీడలకు సంబంధించి 3 రోజులు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగే క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎటువంటి వసతి కూడా కొదవ లేకుండా అన్ని సమకూర్చాలని చెప్పారు. ఇవి 3 రోజులు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ సిఎస్ విజయానంద్ వచ్చే అవకాశం ఉందని కూడా కలెక్టర్ అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసినాడు రాజ్ కుమార్. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలో దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అందరు ఉద్యోగులు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ ఘనంగా ఈ 3 రోజులు నవంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఇక్కడ ఆర్డిటి స్టేడియం లో ఘనంగా జరగబోతున్నాయి. రాజ్ కుమార్. ఓకే రైట్ నరేష్, ఇక ఈ రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు గతంలో ఎప్పుడు ఎక్కడ జరిగాయి, అసలు ఈసారి ప్రత్యేకతలు ఉన్నాయి? ఈ రెవెన్యూ క్రీడలు ఇప్పుడు ఇక్కడ జరిగిన అనంతపురంలో మొదటిసారి. ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించి రెవెన్యూ ఉద్యోగులకు కానీ ఇంకా డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కానీ ఇక్కడ క్రీడలు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులందరికీ కూడా ఈ పని ఒత్తిడి నుంచి దూరం చేసి ఆట విడుపుగా ఉండేదానికి వాళ్ళలో నూతన ఉత్సాహం తీసుకొని వచ్చి ఇంకా ప్రభుత్వ పరంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండే సమస్యల మీద అన్ని మీద వర్క్ చేసి ప్రజలకి ఒక సానుకూల దృక్పథం ఉండి పని చేసేదానికి ఈ శారీరక దృఢత్వానికి మళ్ళీ అదే విధంగా ఈ మానసిక ఉల్లాసం కోసం ఈ క్రీడలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మొదటిసారి చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఇంకా త్వరలోనే తెలియజేస్తున్నారు. అయితే మనకు 7, 8, 9 తారీఖుల్లో అనంతపురం ఆర్టీటీ స్టేడియంలో ఈ క్రీడా కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే నాట్యము, భరతనాట్యము, గాయకులు, తర్వాత ఇలాంటి జానపద గేయాలు పాడే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాల్గొనొచ్చని చెప్పినారు. ఇంకా ఘనంగా ఇక్కడ జరిగిపోతున్నాయి. రాజ్. ఓకే రైట్ నరేష్, ఇక ఉద్యోగులు ఏమంటున్నారు క్రీడల గురించి? ఉద్యోగులు కూడా ఈ రెవెన్యూ క్రీడల్లో పాల్గొనేదానికి ఎంతో ఉత్సాహంగా ప్రిపేర్ అవుతున్నారని చెప్పి మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించి 7, 8, 9 తారీఖుల్లో ఇక్కడ స్థానికంగా అన్ని వసతులు ఉద్యోగులకు ఏర్పాటు చేసినారు. ఎప్పటికప్పుడు సౌకర్యాలు ఏ విధంగా లోటు లేకోకుండా అందరికీ వసతి అయితేనేమి, వాళ్ళ భోజనాలు అయితేనేమి అన్ని కలెక్టర్ ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రీడల్లో పాల్గొనేదానికి ఉద్యోగులంతా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు అని చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరు ఉద్యోగులు కూడా ఈ క్రీడల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభ పెంచుకోవాలని, అదే విధంగా వచ్చే సంవత్సరం కూడా
ఇంకా ఎన్నో క్రీడల్లో పాల్గొని ఇదే విధంగా ఉల్లాసభరితంగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఈ ఉద్యోగులంతా కూడా ఉల్లాసం వ్యక్తపరుస్తున్నారు. రాజ్ కుమార్, ఓకే నరేష్, ఈ ఈవెంట్లో ఏ ఏ క్రీడలు నిర్వహిస్తున్నారు? ఈ ఈవెంట్ లో మనకు ప్రధానంగా క్రికెట్, కబడ్డీ, తర్వాత ఇంకా సంబంధించి ఇంకా హాకీ, ఈ షటిల్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని క్రీడలు ప్రత్యేకించి పెట్టబోతున్నారు. అయితే ఈ క్రీడలకు సంబంధించి ఏ క్రీడలు పెట్టబోతున్నారు, ఏ క్రీడలు ఉంటున్నాయి ఈ 3 రోజులు అనేది ఇంకా అప్డేట్ రావాలంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా కలెక్టర్ త్వరలో వెల్లడిస్తామని చెప్పినాడు. 7, 9 తారీఖుల్లో 3 మాత్రము క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని మాత్రం మనకు సమాచారం వచ్చింది. ప్రస్తుతానికి మనకు ఏ క్రీడల్లో ఏ క్రీడలు ఇక్కడ ఉండబోతున్నాయి అనేది త్వరలో ఒక ప్రకటన తయారు చేస్తామని కలెక్టర్ చెప్పినాడు. రాజ్కుమార్, ఓకే రైట్ నరేష్, ఇక ఈ జిల్లాలో ఉన్న ఇతర అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఇంకా జిల్లాలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. అదే విధంగానే ఇటీవల జరిగిన అనంతపురంలో ఒక శిశువు మృతిని మనం చూసుకున్నట్లయితే జిల్లాలో దాని సంబంధించి అప్డేట్స్ అన్ని తీసుకుని దీన్ని ఆరా తీస్తున్నారు. ఆయా సంబంధిత శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులన్నీ కూడా మందలించి ఆయాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి శిశు మరణాలు సిడిఎస్ ద్వారా జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ వాళ్ళని మందలించినట్టు తెలుస్తుంది. వాటి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుని కూడా ఇంకా శాఖాపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కంప్లైంట్లు కూడా రైజ్ చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే జిల్లాకు మంచి పేరు ఉంది. ఈ ఐసిడిఎస్ ద్వారా ఐసిడిఎస్ అధికారులు శిశు మరణాలు, తర్వాత బాలిక వసతి గృహాలకు సంబంధించి మన కుటుంబంలో చూసుకున్న సంఘటన చేశారు. అటువంటి సంఘటనలు మన జిల్లాలో జరగకుండా, అటువంటి కంప్లైంట్ జరగకుండా ఒక మంచి ప్రధానంగా మనం ఇటువంటి అపాయాలు జరగకుండా, ఇట్లాంటి చర్యలు రాకుండా మనకు ఈ డిపార్ట్మెంట్ పనిచేయాలి. శిశు మరణాల రేటును తగ్గించాలని ఉదాహరణగా తీసుకొని వాళ్ళ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాడు రాజ్ కుమార్ గారు. ఓకే, ఇక థ్యాంక్ యూ నరేష్. దట్స్ ఆల్ ఫర్ నౌ. వాచింగ్ వైకే న్యూస్. ఇది తెల్లారి గుండె చప్పుడు.